తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు ఆరంభంలోనే బ్రేక్ పడింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9 అమలును నిలిపివేస్తూ హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నిన్న విడుదలైన ఎన్నికల నోటిఫికేషన్పై ప్రతిష్టంభన నెలకొంది. ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై 2 రోజుల పాటు సుదీర్ఘంగా వాదనలు విన్న న్యాయస్థానం జీవో అమలును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ వ్యవహారంపై 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం సమర్పించే కౌంటర్పై అభ్యంతరాలు తెలిపేందుకు పిటిషనర్లకు 2 వారాల గడువు ఇచ్చింది. అనంతరం తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. షెడ్యూల్ ప్రకారం రాష్ట్రంలో శుక్రవారం నుంచి స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే హైకోర్టు తాజా ఆదేశాలతో ఈ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ఎన్నికల భవిష్యత్తుపై తీవ్ర అనిశ్చితి నెలకొంది. తదుపరి విచారణలో వెలువడే న్యాయస్థానం తీర్పుపైనే ఎన్నికల ప్రక్రియ ఆధారపడి ఉంటుంది. ఉన్నతమైన న్యాయస్థానము హైకోర్టు నందు లోకల్ బాడీస్ పంచాయత్ ఎలక్షన్స్ కొరకు ఎలక్షన్ నోటిఫికేషన్ ఈ రోజు నిన్న రాత్రి విడుదల చేయడం జరిగింది. జీవో 9ని ఛాలెంజ్ చేసుకుంటూ ఎంబీసీలు మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ లేదా సపోర్ట్ చేసుకుంటూ ప్లస్ ఆపోజ్ చేసుకుంటూ వివిధ పార్టీలు హైకోర్టును సంప్రదించడం జరిగింది.
అత్యున్నత న్యాయస్థానము 2 రోజులుగా ఈ మ్యాటర్ని చాలా క్లుప్తంగా విని సుప్రీంకోర్టు నుండి జడ్జిలు, కర్ణాటక హైకోర్టు నుండి జడ్జిలు, ఇక్కడ మన అడ్వకేట్స్, ఇక్కడ గౌరవనీయులైన అడ్వకేట్ జనరల్ గారు అందరి వాదనలు విని ఇప్పుడే ఒక 2 minutes 1 second బ్యాక్ 4 weeksకు మ్యాటర్ని అడ్జర్న్ చేసింది. 4 weeks వరకు ప్రభుత్వము వారి యొక్క కౌంటర్ని దాఖలు చేయాలి. దాని తర్వాత 2 weeksలో అన్ని పార్టీలు దానికి రిప్లై దాఖలు చేయాలి. చేసిన తర్వాత మ్యాటర్ని హియరింగ్కు తీసుకుంటుంది. అంతలోపట ఎలక్షన్ని స్టే చేసుకుంటూ అత్యున్నతమైన న్యాయస్థానం ఇప్పుడే తీర్పు ఇచ్చింది. సో ఎలక్షన్ను స్టే అయినాయి. నేను మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, బీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ నుండి మేము పిటిషన్ వేసడం జరిగింది. నిన్న మా ఆర్గ్యుమెంట్స్ని మేము అడ్వాన్స్ చేసినాము. మోస్ట్ వర్నలైజ్డ్ అంటే కింద ఉన్న బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ రజక కానీ, నాయి బ్రాహ్మ కానీ, కుమ్మరి కానీ, బెస్త కానీ, వడ్డర్ కానీ ఇట్లాంటి కులమోళ్లకు ఈ 42% రిజర్వేషన్లో భాగం చేయాలి. వాళ్ళకు స్థానాలు ఇవ్వాలని మా యొక్క విన్నపము. 42% రిజర్వేషన్ని మేము సపోర్ట్ చేస్తున్నాము. సపోర్ట్ చేసుకుంటూ అందరూ బీసీ వర్గాలందరూ ఏకతాటి మీద ఏదైతే యునానిమస్గా పాస్ చేసిన బిల్లు ఇంక్రీజ్ చేయడానికి బీసీ రిజర్వేషన్ని 24% నుండి 42% ఏదైతే ప్రభుత్వం చేసిందో ఆ 42% రిజర్వేషన్ని మేము సపోర్ట్ చేస్తున్నాము. ఆ సపోర్ట్ చేసుకుంటే మేము వాదనలు వినిపించుకుంటేనే ఇక హైకోర్టు జీవో నెంబర్ 9కి స్టే ఇచ్చిన సందర్భంగా దీనికి సంబంధించి మరింత సమాచారం అడ్వకేట్ బట్టు మహేందర్ యాదవ్ని అడిగి తెలుసుకుందాం. మహేందర్ యాదవ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. నా బట్టు మహేందర్ యాదవ్, హైకోర్టు అడ్వకేట్. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జీవో నెంబర్ 9 ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్ అనేది బీసీ వర్గాలకు కల్పించి ఆ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. దీనిపైన ఈ రోజు సుదీర్ఘమైన వాదనలు విన్న గౌరవ న్యాయస్థానము 6 వారాలకు వాయిదా ఇవ్వడం జరిగింది. పిటిషనర్ తరఫున రిప్లై ఇవ్వడానికి 2 వారాలు మరియు ప్రభుత్వం తరఫున కౌంటర్ వేయడానికి 4 వారాల సమయాన్ని ఇవ్వడం జరిగింది. బీసీలు ఏదైతే 42% కావాలని ఫైట్ చేస్తున్నారో వారి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఒక కమిటీ వేసి వారి స్థితిగతులపైన రాజకీయ, ఆర్థిక, సాంఘిక స్థితిగతులని మరియు వారి ఆచార వ్యవహారాలని వారి ఏ సమాజంలో వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారనే దాని మీద అధ్యయనం చేసి 42% రిజర్వేషన్ అనేది ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిపైన ఈ రోజు వాదనలు విన్న ప్రభుత్వము ఈ రోజు నోటిఫికేషన్ మీద మాత్రమే స్టే విధించడం జరిగింది. టోటల్ రిజర్వేషన్ కి స్టేకి ఎలాంటి సంబంధం లేదు, ఓన్లీ నోటిఫికేషన్ సంబంధించి. రైట్ అడ్వకేట్ గారు, మరి ఇక్కడ చూస్తే ఇప్పుడు కోర్టు ఏ ఆర్గ్యుమెంట్స్ ని పరిగణలోకి తీసుకొని స్టే ఇచ్చింది? స్టే అనేది అండి కోర్టు పరిధిలో ఉన్నప్పుడు, అంశం కోర్టు పరిధిలో ఉన్నప్పుడు నోటిఫికేషన్ ఇవ్వడం అనేది కోర్టు ఇది కరెక్ట్ కాదని భావించి నోటిఫికేషన్ మాత్రమే 6 వారాలు వాయిదా తుది విచారణ మళ్ళీ జరిగే విచారణ దాకా నోటిఫికేషన్ అనేది ఆపమని చెప్పింది అంతే. కానీ 42 రిజర్వేషన్ మీద ఎలాంటి కామెంట్ చేయలేదు హైకోర్టు. రైట్, మనం వార్తలు చూస్తున్నాము. జీవో నెంబర్ 9 పై కూడా స్టే ఇచ్చింది హైకోర్టు అనే వార్తలను చూస్తున్నాము. మరి జీవో నెంబర్ 9కి సంబంధించి హైకోర్టు ఏమైనా కీలక వ్యాఖ్యలు చేసిందా? అదే అండి, జీవో నెంబర్ 9లోనే ఈ నోటిఫికేషన్ ఉంది కదా. ఓకే, ఈ నోటిఫికేషన్ కు జీవో నెంబర్ 9 కు లింక్ ఉంది కాబట్టి ఆపింది. కానీ 42% బీసీలకు రిజర్వేషన్ ఇందులో ఈ జీవోలో 42 రిజర్వేషన్ అనేది బీసీలకు సంబంధించిన ఒక అంశం. ఇది కేసు వచ్చింది కాబట్టి 42 ఎస్సీలకు ఇందులో రిజర్వేషన్ ఉంది. ఈ జీవోలో అందరికి రిజర్వేషన్ ప్రకారము జీవోలో ఉంది కాబట్టి ఈ జీవో మీద ఎలాంటి అది లేదు, ఓన్లీ నోటిఫికేషన్ మీద మాత్రమే విధించింది. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ లో ఈ బీసీలకు 42% అనేది ఉంటది కదా. ఈ అంశం కంపల్సరీగా అందరితో పాటు ఎస్సీ ఎస్టీ మైనార్టీలతో పాటు జనరల్ సీట్లతో పాటు బీసీలకు కూడా 42% ఉంటది కాబట్టి ఆపింది. అంతేగాని ఈ 42% ఇవ్వడం అనేది అన్యాయమని కానీ, రాజ్యాంగ వ్యతిరేకమని కానీ, చట్ట వ్యతిరేకమని కానీ ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. రైట్, అలాగే అడ్వకేట్ గారు ఇక్కడ చూస్తే ఇప్పుడు 42% రిజర్వేషన్లకు సంబంధించి కూడా హైకోర్టుకి పిటిషన్ల నుంచి కొన్ని వాదనలు మరి విన్నది. మరి దీనిపై హైకోర్టు ఏం చెప్పింది? ఓన్లీ పిటిషనర్ తరపు వాదన ఎవరైతే మాధవరెడ్డి గారు కేసు వేశారో 42% రిజర్వేషన్ ఇవ్వడం అనేది అన్యాయం అని చెప్పి అతను పిటిషన్ వేశారు. పిటిషనర్ తరపు వాదనలు మరియు ప్రభుత్వం తరపు వాదనలే విన్నది తప్ప బీసీ సంఘానికి సంబంధించి కానీ ఇంక్లూడ్ అయిన అనేక సంఘాలు, కుల సంఘాలు మరియు బీసీ సంఘాలు మరియు కొన్ని ఎస్సీ ఎస్టీ సంఘాలు కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. 40 మంది ఇంక్లూడ్ అయి ఉన్నారు. వాళ్ళని ఎలో చేసింది, మీ అభ్యర్థులను కూడా మేము వింటామని ఈ రోజు ఎలో చేసింది. బీసీ సంఘాలను కూడా వారి వాదనలు ఇంకా వినలేదు.
ఇక ఎన్నికల నోటిఫికేషన్కి సంబంధించి మరి స్టే ఇచ్చింది హైకోర్టు అంటే స్టేట్లో ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్ ప్రాసెస్ ఆగిపోయినట్టేనా? ఇది ఆగిపోయినటువంటి 6 వారాల వరకు ఇది ఎలాంటి నామినేషన్లు వేయడం కానీ అభ్యర్థులు ఖర్చు చేయడం కానీ వాటిపైన ఎలక్షన్ ప్రచారం చేసుకోవడం కానీ అంటే ఎలక్షన్ అనేది ఆగిపోయింది 6 వారాల దాకా పూర్తిగా ఆగిపోయినట్టే. మరి గతంలో కోర్టు చెప్పింది కదా సెప్టెంబర్ 30లోగా ఎలక్షన్స్ జరిపించాలని చెప్పింది. మరి ఇప్పుడు స్టే ఇవ్వడాన్ని ఎలా చూడాలంటారు? ఇది రిజర్వేషన్ మీద ఈ రిజర్వేషన్ అనే అంశం మీద సుప్రీంకోర్టులో కేసు వేయడం ద్వారా అక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే హైకోర్టులో వినకపోతే మేము విచారణ చేస్తాము, మేము వింటామని చెప్పింది. ఆ హైకోర్టు వింటుంది మీ వాదన, మీరు హైకోర్టుకి వెళ్ళని చెప్పడం వల్ల సుప్రీంకోర్టు గౌరవ న్యాయస్థానాన్ని అనుసరించి కింది కోర్టు అనేది వారి వాదనలు అందరి వాదనలు వినాలనే భావనకు వచ్చింది. దాని మీదనే ఇప్పుడు నడుస్తుంది. రైట్, థ్యాంక్ యూ అండి మహేందర్ యాదవ్ గారు. Justice!